హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణలో కన్నర్ కోట ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ సంబంధించి మనకు రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా రిలీజ్ అయింది. చాలా డౌట్స్ ఉన్నాయి, నిన్నటి నుంచి స్టార్ట్ అయిపోయింది. సో అప్లికేషన్ చేసే స్టూడెంట్స్ అయితే కొన్ని రకాల డౌట్స్, రెసిడెన్స్ సర్టిఫికేట్ కానీ, టీసీ విషయంలో కానీ, మార్క్స్ విషయంలో కానీ అండ్ చిన్న చిన్న డౌట్స్ అడుగుతున్నారు. అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎందుకు అప్లికేషన్ చేయొద్దు, ఒకవేళ మిస్టేక్ చేస్తే ఎయిట్ ఆప్షన్ ఏంటి, అవన్నీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. కానీ ఒక స్పెసిఫిక్ వీడియో తెలంగాణ రిజిస్ట్రేషన్లో ఉన్న బేసిక్స్ డౌట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఆంధ్రప్రదేశ్లో నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తా. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉంది, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియోస్ని చూసి వెళ్ళిపోవడం కాదు, వీడియోస్ని ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకు చాలా ఎంకరేజింగ్గా అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్తో పాటు టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, అక్కడ జాయిన్ అవ్వండి. ఏదైనా క్విక్ అప్డేట్ ఉంటే నేను అక్కడ పోస్ట్ చేస్తా, లేదా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు ఏ అప్డేట్ని కూడా మిస్ అవ్వాల్సిన పని అయితే లేదు. లేదు సార్ ఇవన్నీ కాదు, మేము మీతో పర్సనల్గా మాట్లాడతాం, మెంటర్షిప్లో జాయిన్ అవుతామంటే 7893947228 నెంబర్ని మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. సో చాలా మంది మిస్టేక్ చేస్తూ ఉన్నారు. ఒక మెంటర్ విజన్ అప్డేటే కాదు, మీకు ఒకవేళ నచ్చితే ఏ మెంటర్నైనా చూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో మీరు చాలా కష్టపడి ఎంబీబీఎస్ సీట్లోకి వెళ్ళబోతున్నారు, అక్కడ ఏదైనా మిస్టేక్ చేశారనుకోండి, బాధపడాల్సి వస్తుంది, ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి విజన్ అప్డేట్ రావాలనుకుంటే 7893947228 నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. సో మీరు అక్కడ మెంటర్షిప్ డీటెయిల్స్ చెప్తారు, నా పర్సనల్ నెంబర్ ఇస్తారు, మీరు డైరెక్ట్గా నాతో పర్సనల్గా మాట్లాడచ్చు. వాట్సాప్ గ్రూప్కి యాడ్ చేయడం జరుగుతుంది మీరు మెంటర్షిప్లో జాయిన్ అయిన తర్వాత. లేదు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, మెంటర్షిప్ వద్దు అనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్ నుంచి మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. కానీ మీరు వన్స్ జాయిన్ అవుతే సో మిమ్మల్ని ఒక ఫ్యామిలీ పర్సన్ లాగా, మా స్టూడెంట్స్ లాగా చూస్ చేసుకొని మీకు ఒక బ్రదర్ లాగా, బ్యాక్ బోన్ లాగా ఉండే బాధ్యత విజన్ అప్డేట్ అయితే తీసుకుంటుంది. ఓకేనా? సో ఫస్ట్ బేసిక్, తెలంగాణలో రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. రిజిస్ట్రేషన్ చేయాల్సింది తెలంగాణ క్యాండిడేట్స్ మాత్రమే. ఓకేనా? ఫస్ట్ డౌట్, తెలంగాణ క్యాండిడేట్స్ మాత్రమే. సో తెలంగాణ క్యాండిడేట్స్ ఇంకేం చేయాలి? కన్నర్ కోట అంటే ఫ్రీ ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్కి మాత్రమే ఈ నోటిఫికేషన్. ఎవరైతే మేనేజ్మెంట్ కోటాకి ట్రై చేస్తున్నారో ఆ మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి మేనేజ్మెంట్ కోటా నోటిఫికేషన్ సపరేట్గా వస్తుంది. సార్ ఏ క్యాట్ చేస్తేనే బీ క్యాట్ చేయాలా, లేదు ఏ క్యాట్ చేయకుండా బీ క్యాట్ చేయొచ్చా అంటే అది మీ ఇష్టం. ఏ క్యాట్ చేస్తేనే బీ క్యాట్ చేయాలి, ఏ క్యాట్ చేయకపోతే బీ క్యాట్ చేయొద్దు అని అలా రూల్ ఏం లేదు. మీరు ఏ క్యాట్ బీ క్యాట్ రెండు కలిపి చేసుకోవచ్చు, ఏ క్యాట్ చేయకపోయినా బీ క్యాట్ చేసుకోవచ్చు. సో బీ క్యాట్ ఓన్లీ బీ క్యాట్ కోసం వెయిట్ చేయొచ్చు, ఓన్లీ ఏ క్యాట్ కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అది బి అండ్ సికి సంబంధించి సపరేట్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో మీరు ఏ క్యాట్కి సపరేట్గా చేస్తేనే బీ క్యాట్ చేయాలని లేదు, బీ క్యాట్ ఏ క్యాట్కి కలిపి ఒక నోటిఫికేషన్ కాదు, ఇది ఏ క్యాట్కి సంబంధించిన నోటిఫికేషన్. సో కాబట్టి తెలంగాణలో నెక్స్ట్ ఎవరైతే ఎలిజిబుల్ కన్నర్ కోటా కంటే 9th 10th 11th 12th తెలంగాణలో చదివిన క్యాండిడేట్స్ ఉంటారో, తెలంగాణలో చదివిన క్యాండిడేట్స్ మాత్రమే 9th 10th 11th 12th తెలంగాణలో చదివితేనే మీరు అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సార్ నేను ఒక ఏపీ క్యాండిడేట్ని, సో తెలంగాణలో అప్లికేషన్కి ట్రై చేస్తా, 4000 రూపీస్ పే చేస్తా. సో మేము లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు లోకల్ ఏరియా అని ఉంది కదా, సో ఈ లోకల్ ఏరియా తర్వాత దగ్గర తెలంగాణ వస్తుంది, అదర్స్ అని రాదు. ఓకేనా? ఓన్లీ తెలంగాణ వస్తుంది, అదర్స్ అని రాదు. సో కాబట్టి సెకండ్ డౌట్ ఏంటి? 9th 10th 11th 12th తెలంగాణలో చదివితే మాత్రమే మీరు అప్లికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇది సెకండ్ డౌట్, అందరూ అడుగుతున్నారు. సో కాబట్టి ఏపీ క్యాండిడేట్ డైరెక్ట్గా అప్లికేషన్ చేసుకోవడానికి వీల్లేదు. ఇంకొక క్వశ్చన్ ఉంది, సార్ 1 to 10th వరకు తెలంగాణ చదువుకున్నాం, ఇంటర్మీడియట్ ఏపీలో చదువుకున్నాం, ఆల్రెడీ 33G మీద మా కేసు ఉంది కదా, మేము అప్లికేషన్ చేసుకోవచ్చా అంటే చేసుకోండి. ఓకేనా? తెలంగాణ అని పెట్టుకొని రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. సో దాని తర్వాత ఫర్దర్గా ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఓకేనా? ఇది సెకండ్ డౌట్. థర్డ్ డౌట్ ఏంటంటే, సార్ పేమెంట్ సరిగా అవ్వట్లేదు సార్ అంటే, పేమెంట్ నిజానికి అవ్వట్లేదు. డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ యాక్టివ్లో ఉండాలి. సో లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఏదైతే ఉందో ఇది యాక్టివ్లో ఉండాలి. సో ఇక్కడ నుంచి మాత్రమే మీరు పేమెంట్ చేయాలి. పేమెంట్ ఇష్యూస్ ఉన్నాయి, ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి మనం యూపీఐ కానీ, ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ వాడుతూ ఉన్నాం. సో యూపీఐ ట్రాన్సాక్షన్స్ లేవు అక్కడ. సో డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్స్ అనేవి ఆన్లైన్ ట్రాన్సాక్షన్కి యాక్టివ్లో లేవు. సో దానివల్ల ప్రాబ్లం అవుతుంది. అందరి దగ్గర డెబిట్ క్రెడిట్ కార్డులు ఉన్నప్పటికీ కూడా సో ఇంటర్నెట్ బ్యాంకింగ్ చాలా మంది దగ్గర యాక్టివ్లో లేదు. సో డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉందో ఇది మీరు యాక్టివ్ చేసుకొని మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? 1 సిట్టింగ్లో చేయమని చెప్పాం కదా సార్, మధ్యలో రిజిస్ట్రేషన్ ఆపొచ్చా, మళ్ళీ కంటిన్యూ చేయొచ్చా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుంది. ఓకేనా? సో ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతుందో ఇది సేవ్ చేసుకొని పెట్టుకోండి.
ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మళ్ళీ పోతే మళ్ళీ యూనివర్సిటీనే కాంటాక్ట్ అవ్వాల్సి వస్తుంది. సో మీ మెయిల్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా మీ మెయిల్ని ఇవ్వండి. ఆ మెయిల్ కూడా వస్తుంది. సో దాన్ని సేవ్ చేసుకొని పెట్టుకోండి. అది మీకు ఎంటైర్ కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు కూడా మీకు అది యూస్ఫుల్ అవుతుంది అనమాట, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్. ఓకేనా? సో ఈ బేసిక్ డౌట్స్. సో నెక్స్ట్ అప్లికేషన్లోకి వెళ్ళిన తర్వాత చాలా మంది ఏంటంటే, సార్ మేము ఓసీ క్యాండిడేట్స్ మీ, ఓకేనా, ఓసీ క్యాండిడేట్స్ మీ, ఇక్కడ మాకు క్యాస్ట్ సబ్ కేటగిరీ ఏంటని వస్తుంది, క్యాస్ట్ కేటగిరీ ఏంటని వస్తుంది, క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ వస్తుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఓసీ వాళ్ళకు ఉండదు. ఇక్కడ క్యాస్ట్ కేటగిరీ దగ్గర ఓసీ అని ఇచ్చామనుకోండి, జనరల్ అని ఇచ్చామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, రెడ్డి అయితే రెడ్డి, ఓకేనా. సో మీ క్యాస్ట్ నేమ్ ఏదైతే ఉందో ఆ క్యాస్ట్ నేమ్, ఎగ్జాంపుల్కి క్యాస్ట్ నేమ్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బీసీఏ అని ఇచ్చారనుకోండి, ఓకేనా, బీసీఏ అని ఇచ్చారనుకోండి. సో ఇక్కడ సబ్ కేటగిరీ నేమ్ ఎంటర్ చేయండి, ఓకేనా. బీసీఏ అంటే బీసీలకు, ఎస్సీ ఎస్టీలకి క్యాస్ట్ పేరు ఉంటుంది కాబట్టి అది ఎంటర్ చేయండి. ముఖ్యంగా ఎస్సీకి సంబంధించి ఎస్సీ 1, 2, 3 క్లాసిఫికేషన్ జరిగింది కాబట్టి మీరు 1లో ఉన్నారా, 2లో ఉన్నారా, 3లో ఉన్నారా చూసుకొని ఇవ్వండి. అండ్ క్యాస్ట్ పేరు, సబ్ కేటగిరీ అంటే క్యాస్ట్ పేరు అనమాట, ఓకేనా. సో ఇది ఇంకొక డౌట్. సో నెక్స్ట్ వచ్చేసరికి, సరే ఎన్సీసీ ఎవరికి, క్యాప్ ఎవరికి, పిఎంసీ ఎవరికి, ఆంగ్లో ఇండియన్ ఎవరికి, సింగరేన్ ఎవరికి అంటే ఇవి ఉంటేనే ఇవ్వండి. మీరు పీడబ్ల్యూడీనా అయితే ఎస్ ఇవ్వండి, ఎన్సీసీనా అయితే ఎస్ ఇవ్వండి, క్యాపా అయితే ఎస్ ఇవ్వండి, పిఎంసీనా అయితే ఎస్ ఇవ్వండి, ఆంగ్లో ఇండియనా అయితే ఎస్ ఇవ్వండి. ఇవి కాదు అన్నప్పుడు కంప్లీట్గా బై డిఫాల్ట్ నో ఇచ్చేసేయండి, ఓకేనా. సో ఇది ఇంకొక డౌట్. నెక్స్ట్ డౌట్ ఏంటంటే, ఇక్కడ ఇంటర్మీడియట్ మార్క్స్, సార్ గ్రూప్ మార్క్స్ ఇంక్లూడింగ్ ప్రాక్టికల్స్, ఓకేనా, మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని వస్తాయి మనకు ఇంటర్మీడియట్లో? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే 1000 మార్క్స్ ఉంటుందండి, ఓకేనా. 1000 మార్క్స్లో 200 మార్క్స్ సాంస్క్రిట్, 200 మార్క్స్ మనకి ఇంగ్లీష్ పోతాయి, అంటే లాంగ్వేజ్ పోతే మనకి రిమైనింగ్ ఎన్ని మార్క్స్ ఉంటాయి? అవుట్ ఆఫ్ 600, ఓకేనా. 600 ఇక్కడ కౌంట్ చేయండి. ఫస్ట్ ఇయర్ బయాలజీ, సెకండ్ ఇయర్ బయాలజీ, ఫస్ట్ ఇయర్ జువాలజీ, సెకండ్ ఇయర్ జువాలజీ, ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్, సెకండ్ ఇయర్ ఫిజిక్స్, ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ, సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ ఇంక్లూడింగ్ ప్రాక్టికల్స్. సో కౌంట్ చేస్తే మీకు మార్కులు వస్తాయి. సో దీనికన్నా ఈజీ వే ఏంటంటే 1000 మైనస్ కాకుండా మీకు వచ్చిన మార్క్స్ 919 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, మైనస్, ఓకేనా, మైనస్ 2 సంవత్సరాల సాంస్క్రిట్ మైనస్ 2 సంవత్సరాల ఇంగ్లీష్, ఇవి తీసేశారు అనుకోండి, అవుట్ ఆఫ్ 600కి మీకు మార్క్స్ వస్తాయి. ఇక్కడ 600 అని పెట్టండి, మీకు ఇక్కడ ఎన్ని మార్కులు వచ్చినాయని పెట్టండి. సార్ ఇక్కడ నేను రాంగ్ చేశాను సార్, ఏం పర్లేదు, టెన్షన్ పడకండి. 50% ఆఫ్ ద మార్క్స్ కనిపిస్తే సరిపోతుంది. ఒకవేళ రాంగ్ చేస్తే అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసేటప్పుడు మార్చడానికి ట్రై చేస్తారు. అండ్ ఇంకొకటి, సార్ మంత్ ఆఫ్ పాసింగ్ ఇయర్ అనేది మాకు ఎస్ఎస్సి తెలియట్లేదు, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇయర్ అంటే మార్చ్ నుంచి మే వరకు ఏ డేట్ పెట్టినా పర్లేదు, ఇయర్ అనేది పర్ఫెక్ట్గా పెట్టండి. సో నీట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఏంటి సార్ అంటే, మీ రూల్ నెంబర్ అని ఉంటుంది కదా మీ మెమోలో, అదే మీ యొక్క నీట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ నీట్ రూల్ నెంబర్. సార్ ఐసీఎస్సీ కానీ సిబిఎస్ఈ కానీ సార్ మాకు 400 మార్క్స్కే ఉన్నాయి, మేము ఎలా పెట్టాలి సార్? సో అక్కడ కూడా లాంగ్వేజ్ అనేది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది తీసేసి మీరు మార్క్స్ అనేవి ఎంటర్ చేయొచ్చు, ఓకేనా. ఇది ఒక క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, ఇయర్ ఆఫ్ స్టడీ, ఫర్ ఎగ్జాంపుల్ 2025లో నా ఇంటర్మీడియట్ అయిపోయిందండి. సో బ్యాచ్ దీన్ని ఏమంటారు? 2024 అంటారు, ఓకేనా. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అయిపోయింది. సో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎప్పుడు అయిపోతుంది? 2024, 2023, ఓకేనా. 10th క్లాస్ ఎప్పుడు అయిపోతుంది? 2023, 2022. 9th క్లాస్ ఎప్పుడు అయిపోతుంది? 2022, 2021. ఇలా మీరు ఇయర్ ఆఫ్ స్టడీ ఇవ్వాలి. నేమ్ ఆఫ్ ద స్కూల్, ప్లేస్, డిస్ట్రిక్ట్, స్టేట్, ఇది ఇచ్చేసేయండి. సో ఇది ఇవ్వడం వల్ల మీ యొక్క అప్లికేషన్కి సంబంధించి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని బట్టే మీ యొక్క అప్లికేషన్ అండ్ మీ యొక్క లోకల్ స్టేటస్ అనేది డిసైడ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే, ఇక్కడ తెలంగాణలో అప్లికేషన్ చేసే వాళ్ళలో ఫస్ట్ ఓసీ క్యాండిడేట్స్కి టీసీ రావట్లే, ఓకేనా. ఓసీ క్యాండిడేట్స్కి టీసీ రావట్లే, టీసీ ఎనేబుల్ కావట్లే, అవసరం లేదు, ఓసీకి వాళ్ళు టీసీ అప్లోడ్ చేయాల్సిన పని లేదు. అండ్ నెక్స్ట్ అందరికీ కూడా రెసిడెన్సీ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఇది ఎనేబుల్ అవుతుంది, ఓకేనా. దీన్ని అప్లోడ్ చేయమంటున్నారు. మీరు ఇక్కడ ఏం అప్లోడ్ చేయాల్సిన పని లేదు. అసలు రెసిడెన్స్ సర్టిఫికేట్ 9th, 10th, 11th, 12th చదివిన వాళ్ళకి ఎవరికి అవసరం లేదు. రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎవరికి అవసరం సార్ అంటే 9th, 10th, 11th, 12th తెలంగాణలో చదవకుండా ఓపెన్ స్టడీ చేసిన క్యాండిడేట్స్, ఓకేనా. ఓపెన్ స్టడీ అంటే ప్రైవేట్ స్కూల్లో కానీ, ఓపెన్ స్కూలింగ్ కానీ, ఓపెన్ ఇంటర్మీడియట్ కానీ రాసిన స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం మాత్రమే రెసిడెన్సీ, మిగతా వాళ్ళకి రెసిడెన్స్ అవసరం లేదు, ఇది వదిలేయండి, ఓకేనా. సో దాంతోపాటు చాలా మంది, సార్ సబ్మిట్ అప్లికేషన్, సబ్మిట్ వస్తలేదు సార్, జస్ట్ సేవ్ అవుతుంది, అప్లికేషన్ ప్రింట్ వస్తుంది అంటే సబ్మిట్ అవ్వదు, ఓకేనా. మీరు ఎన్నిసార్లు అయినా లాగిన్ అయ్యి చెక్ చేసుకోవచ్చు, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు, ఓకేనా. వెరిఫికేషన్ ఆఫీసర్ కంట్రోల్లోకి వెళ్ళేంత వరకు మీకు ఎడిట్ ఆప్షన్ అనేది వస్తుంది. బై డిఫాల్ట్ లాగిన్ అవ్వాలి డేటా అప్డేషన్లోకి వెళ్ళి, ఓకేనా. సో డేటా అప్డేషన్లోకి వెళ్ళి మీరు బై డిఫాల్టే ఆప్షన్ ఉంటుంది మీకు ఇక్కడ, నేను చెప్తాను చూడండి. సో ఇక్కడ డేటా అప్డేషన్ ఉంది కదా, సో ఈ డేటా అప్డేషన్లోకి వెళ్ళి బై డిఫాల్ట్ లాగిన్ అవ్వచ్చు.
అప్లికేషన్ సర్టిఫికేట్ అప్లోడ్ ఉందిగా, ఇక్కడికి వెళ్ళి సర్టిఫికేట్స్ అనేవి మార్చుకోవచ్చు. చాలా ప్రాపర్గా ఎలాంటి టెన్షన్స్ లేకుండా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అప్లికేషన్ అనేది చెయ్యండి. ఓకే, దీనికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఓకేనా, సో ఎన్సీసీ అప్డేట్ ఏంటంటే మనకు సపరేట్గా ఎన్సీసీ కోటా అనేది ఉండేది. ఓకేనా, ఇంతకు ముందు. సో ఆ ఎన్సీసీ కోటా అనేది ఇప్పుడు లేకుండా సో ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఆధారంగా గ్రేస్ మార్క్స్ అనేవి ఇవ్వబోతున్నారు. సో తెలంగాణలో లాగా. ఓకేనా, సో ఎందుకంటే ఎన్సీసీ వల్ల కొన్నిసార్లు కౌన్సిలింగ్ లేట్ అయిన పరిస్థితి ఉంది. సో మేబీ ఎన్సీసీ కోటాను కంప్లీట్ తీసేసి ఇప్పుడు గ్రేస్ మార్క్స్ యాడ్ చేస్తున్నారు. సో ఈ గ్రేస్ మార్క్స్ కూడా ఎలా యాడ్ చేస్తున్నారు అంటే 15% ఆఫ్ ద మార్క్స్ 15% ఆఫ్ ద మార్క్స్ అనేది హైయెస్ట్ అంటే మాక్సిమం మార్క్స్ వాళ్ళ యొక్క టోటల్ సెక్యూర్డ్ మార్క్స్. ఓకేనా, స్టూడెంట్స్ యొక్క టోటల్ సెక్యూర్డ్ మార్క్స్ లో 15% ఆఫ్ ద మార్క్స్ ని యాడ్ చేసే విధంగా జియో అయితే తీసుకురావడం జరిగింది. జియో నెంబర్ 44. అంటే ఇప్పటి నుంచి స్పెసిఫిక్ గా ఎన్సీసీ కోటాకు సంబంధించిన ఓకేనా ఎన్సీసీ కోటాకు సంబంధించి సపరేట్ రిజర్వేషన్ అంటూ ఏమీ ఉండదు. సో డైరెక్ట్ గా బై డిఫాల్ట్ ఏంటంటే మనకు 15% ఆఫ్ ద మార్క్స్ అయితే కలవడం జరుగుతుంది. సో గ్రేస్ మార్క్స్ అనేవి ఎన్సీసీ సి సర్టిఫికేట్ అయితే 10 మార్క్స్ 10%, ఆర్డీ సర్టిఫికేట్ అయితే 7% అండ్ టిఎస్సి విఎస్సి ఎన్ఎస్సి 5%, ఎన్సీసీ బి సర్టిఫికేట్ అయితే 3% మనకు యాడ్ అయ్యే విధంగా సో జియో అనేది ఇవ్వడం జరిగింది. రికమెండేషన్స్ సో మనకు ఆర్డీసీ సర్టిఫికేట్ అయితే 7%, సో నెక్స్ట్ వచ్చేసరికి 5%, బి సర్టిఫికేట్ అయితే 3%, ఎన్సీఏ సర్టిఫికేట్ అయితే 1%. సో టోటల్ గా మనకు 15% లాగా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఓన్లీ ఏ క్యాట్ సర్టిఫికేట్ ఉంది అనుకోండి 1% మార్క్స్ అనేవి కలుస్తాయి. అండ్ ఏ అండ్ బి ఉంది అనుకోండి 3% మార్క్స్ కలుస్తాయి. ఏ బి అండ్ ఈ అడిషనల్ సర్టిఫికేట్ అనుకోండి 8% కలుస్తాయి. సో ఏ బి అండ్ ఆర్డీ సర్టిఫికేట్ ఉందనుకోండి 15% మార్క్స్ అనేవి కలుస్తాయి. ఇది మనకు ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ఇంపార్టెంట్ అప్డేట్. ఓకేనా, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ఎన్సీసీకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్. అంటే స్పెసిఫిక్ గా ఎన్సీసీ కోటా అనేది ఇప్పటి నుంచి ఉండదు ఇంకా. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మార్కులు వచ్చిన స్టూడెంట్ అనుకోండి, సో 15% ఆఫ్ ద మార్క్స్ కలుస్తాయి, వాళ్ళు మెరిట్ లిస్ట్ లో అప్లోకి వస్తారు. అంటే తెలంగాణలో ఎలా జరుగుతుందో అలానే జరుగుతుంది అనమాట. ఓకేనా, ఎన్సీసీకి సంబంధించి. సో దీనికి సంబంధించి నేను ఎక్కువగా మాట్లాడలేను. సో ఎవరైనా ఉంటే ఎన్సీసీ వాళ్ళకి సంబంధించి ఉంటే మీరు ఒకసారి డిస్కషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నోటిఫికేషన్ ఈ రోజు రావడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా, ఆంధ్రప్రదేశ్ నోటిఫికేషన్ ఎందుకంటే ఎన్సీసీ ఇష్యూ అయిపోయింది. సో నెక్స్ట్ మనకు లోకల్ నాన్ లోకల్కి సంబంధించి అసలు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు ఈ సంవత్సరం, దాన్ని నోటిఫికేషన్ లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు అనేది ఈ రోజు కానీ రేపు కానీ మనకు నోటిఫికేషన్ రావడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కూడా రిజిస్ట్రేషన్స్ అనేవి ఓపెన్ అవ్వడానికి. ఓకేనా, సో నోటిఫికేషన్ వస్తుంది, వెయిట్ చేయండి. సో అది కూడా ఫ్రీ సీట్లకు సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది. 1 or 2 days గ్యాప్ తీసుకొని బి కేటగిరీ సి కేటగిరీకి సంబంధించి కూడా నోటిఫికేషన్ అనేది ప్యారల్ గా రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. ఓకేనా, ఎవరైతే వెయిట్ చేస్తున్నారో నోటిఫికేషన్ ఎప్పుడు అని మీ డాక్యుమెంట్స్ అయితే రెడీగా పెట్టుకొని రెడీగా ఉండండి. నోటిఫికేషన్ వచ్చే వెంటనే మనం ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.